మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తాజాగా తాను తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళినటువంటి పర్యటన సందర్భంగా తీవ్ర భద్రత వైఫల్యం నెలకొని ఉంది అని, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతతోటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆటలాడుతూ ఉంది అని, ఈ మొత్తం భద్రతా వైఫల్యం మీద విచారణ జరిపించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా అయినటువంటి తలశీల రఘురామ్ గారు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా కనుక చూస్తే, సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారు అన్నది ఆయన కీలకంగా లేవనైతే పాయింట్. అసలు ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి రీజను లేకుండా 22 కిలోమీటర్లలో చేరాల్సిన మార్గాన్ని 47 కిలోమీటర్లకు ఎందుకు మార్చారు? తిరిగి వచ్చేటప్పుడు చెప్పారు కదా, సందులలో గొంతులలో తిప్పుకుంటూ వచ్చారు అని, ఇబ్రహీంపట్నం నుంచి తిరిగి తాడేపల్లి వెళ్ళేటప్పుడు. మేము అధికారులు సూచించిన మార్గాన్ని అనుసరించిన తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి ఆయన లేఖలో వివరించారు. భద్రతా బృందానికి కానీ, పార్టీ ప్రతినిధులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారు. ఆ మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం Z+ కేటగిరీ VVIPకి ఏమాత్రం అనుకూలం కాదు అని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసిన తలశీల రఘురామ్, ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రోటోకాల్స్ను బలహీనపరుస్తాయి అని చెప్పి ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు VVIP ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రత అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయి అని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నటువంటి తలశీల రఘురామ్ ఏమేమి మెన్షన్ చేశారు? 2025 ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డును దర్శించినప్పుడు పూర్తి స్థాయిలో Z+ భద్రత కల్పించలేదు. బాధ్యత వహించాల్సిన అధికారులు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారు. 2025 ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటన సందర్భంగా కూడా తీవ్ర భద్రతా లోపాలు జరిగాయి. హెలీప్యాడ్ వద్ద జరిగిన దాడిలో అవి విన్ఫీల్డ్ దెబ్బతిని VVIP ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. అయినప్పటికీ అధికారుల వైఫల్యాన్ని అంగీకరించకుండా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. ఇలా తరచూ నిబంధనలు పోలీసులు నీరు గారుస్తున్నారని, ఇది కేవలం ఒక వ్యక్తి భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా VIP భద్రతా వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ భద్రతా వైఫల్యాలపై తక్షణం విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తూ, ఇక నుంచైనా రాజకీయాలకు అతీతంగా Z+ భద్రతా SOPలను కఠినంగా అమలు చేయాలని ఆయన కేంద్ర హోంశాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ జగన్ భద్రతపై స్వతంత్ర సమీక్ష జరపాలి అని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి అని చెప్పి తలశీల రఘురామ్ తన లేఖలో అయితే విజ్ఞప్తి చేశారు.